మెయింటెనెన్స్ చేయాలి. సాఫ్ట్వేర్ కూడా సరిగ్గా చేస్తారు. అవును సార్. అదర్ ఫ్లెక్సిబిలిటీస్ అంటే ఎవరు కావచ్చు ఏం చేస్తున్నారు ఏంటి క్లబ్ బాయ్స్ అంటే చూడండి నెట్వర్క్ ఎలా ఉంటుంది ఒకటి ఇదంతా కూడా ల్యాన్ ఇవన్నీ కూడా ల్యాన్ లో కనెక్ట్ అయ్యాలి. ఈ ల్యాన్ లో కనెక్ట్ అవడానికి టైం కానీ ఇంటి కానీ నెట్వర్క్ కానీ అన్నిటికీ దాన్ని కనెక్షన్ చేసుకుంటున్నాం. There is a development option for the single single target. ఇక్కడ ఆల్రెడీ మీరు ఈ డేటా అనేది మీకు అదే సర్వర్ అంటారు కదా సర్వర్ ప్రతి చోట సర్వర్ ఉంటుంది. కంపెనీలో కానీ ఇంటి దగ్గర కానీ ఇంటి దగ్గర ఉంటుంది సర్వర్ 10-20 కంప్యూటర్ ఏదైనా కంపెనీలో ఆ సర్వర్ లోనే సమాచారం మొత్తం డేటా ఉంటుంది. సమాచారం మొత్తం సర్వర్ లో దాచిపెట్టుకుంటుంది. ఆ సర్వర్ దగ్గర నుంచి మనకి నెట్వర్క్ పర్సన్ చెప్తాయి. ఓకే అక్కడ దగ్గర మనం పేపర్ కూడా తీసుకుంటాం. ఈ సర్వర్ దగ్గర నుంచి ఏం చేస్తారంటే క్రియేటింగ్ దట్ క్లియరెన్స్ గ్రేట్ చూడండి. క్లియరెన్స్ అంటే అన్వాంటెడ్ డేటా ఏదైతే ఉందో అదంతా క్లియరెన్స్ చేస్తాం. అది సర్వర్ చేసేటువంటి వర్క్. మీకు సమాచారం ఏదైనా కూడా అంటే ప్యాకెట్స్ రూపంలో ఆధారపడాలి. ప్యాకెట్స్ అంటే ఒక డేటాని ఒక చిన్న డేటాని పీస్గా అంటే సమానమైనటువంటి భాగాన్ని పంచేదాన్ని ప్యాకెట్స్ అంటాం. ఈ ప్యాకెట్స్ రూపంలోని సోర్స్ నుంచి డెస్టినేషన్ వెళ్ళాలి. ఇది ఓవరాల్ సర్క్యూట్ అనేటువంటి కంప్యూటర్. ఈ కంప్యూటర్ నెట్వర్క్ లో ఈ డేటాను బ్లాక్స్ రూపంలో అందిస్తారు. ఈ బ్లాక్స్ నుంచి నెట్వర్క్ వెళ్తుంది. నెట్వర్క్ నుంచి మళ్ళీ అనదర్ నెట్వర్క్ వెళ్తుంది. ఈ నెట్వర్క్ నుంచి ఇంటర్నెట్ ఎలా చేస్తే షేరింగ్ ఇచ్చారు. షేరింగ్ ఏం చేస్తుంది ఇచ్చారు షేరింగ్ ఇచ్చారు. ఒకదాని ఒకటి ఆ షేర్ చేసుకుంటున్నా చూడండి. ఇప్పుడు ఈ షేర్ చేసుకుని ఇది కంప్యూటర్ ఈ కంప్యూటర్ నుంచి వేరే దాన్ని కనెక్ట్ చేస్తుంది. ఆ కంప్యూటర్ నుంచి మళ్ళీ దాన్ని కనెక్ట్ దీన్ని ఏమి ఇచ్చారు అంటే ఇది అంటే ల్యాన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్. వ్యాన్ అంటే వైడ్ ఏరియా నెట్వర్క్. చాలా చాలా ఫిఫ్టీ గ్యారెంటీ లోకల్ ఏరియా నెట్వర్క్ వ్యాన్ వైడ్ ఏరియా నెట్వర్క్. సార్ ఎక్కడ సార్ ఈ లోకల్ ఏరియా నెట్వర్క్ వైడ్ అంటే హెచ్ఆర్ ఒక హెడ్ దానికి ఒక ప్రత్యేకమైన హెడ్ ఉంటుంది. ఆ హెడ్ దగ్గర ఫీల్ కనెక్ట్ చేసుకుంటాడు ల్యాన్ లో. మళ్ళీ అకౌంటెంట్ కాదు అంటే ఒక ల్యాన్ ఒక వ్యాన్ వల్ల అన్ని వర్క్ చేయొచ్చు. ఏ వర్క్ చేయొచ్చు హెచ్ఆర్ వర్క్ చేస్తాడు, ఫైనాన్షియల్ వర్క్ చేసుకోవచ్చు, సప్లై చైన్ ఉంటుంది, లాజికల్ ట్రేడ్ ఉంటుంది, సేల్స్ ఉంటుంది, ప్రొక్యూర్మెంట్ ఉంటుంది, అకౌంట్ అన్నీ కూడా వీటిలోనే ఉంటారు అన్నమాట. అకౌంటేషన్ ప్రొక్యూబిలిటీ ల్యాన్ ఇవన్నీ కూడా ల్యాన్ మీద ఆధారపడతాయి. ల్యాన్ అంటే ఏంటి వ్యాన్ అంటే ఏంటి? ల్యాన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్. ఒక నెట్వర్క్ దగ్గర నుంచి ఆ లోకల్లో ఉండేదాన్ని అంతటి కనెక్ట్ చేసుకుని లోకల్ ఏరియా నెట్వర్క్. వ్యాన్ అంటే వైడ్ ఏరియా నెట్వర్క్. ఇప్పుడు ఒక నెట్వర్క్ ఉంటే మళ్ళీ వేరే చోట దగ్గరికి వెళ్ళిపోతుంది. అది చాలా దూరం ఉంటుంది. వైడ్ చాలా ఎక్కువ దూరం కానీ వైడ్ ఏరియా నెట్వర్క్. ఈ ల్యాన్ నెట్వర్క్ అంటే అన్ని కేబుల్ ద్వారా కనెక్ట్ అవుతుంది. వైడ్ ఏరియా నెట్వర్క్ అంటే సిగ్నల్స్ ద్వారా కనెక్ట్ అవుతుంది. చాలా గుర్తుపెట్టుకోండి డిఫరెన్స్ చాలా. ల్యాన్ అంటే మనకి కేబుల్ ద్వారా కనెక్ట్ చేసుకుంటాం లోకల్ ఏరియా నెట్వర్క్. వ్యాన్ అంటే వైడ్ ఏరియా నెట్వర్క్. ఇవన్నీ సిగ్నల్స్ ఫిజికల్ గా కనెక్షన్ ఉండదు. అంతా కూడా త్రూ ద సిగ్నల్స్ ద్వారా ట్రాన్స్మిషన్ విషయం ద్వారా జరుగుతుంది.